గెలుస్తుండే ఈసారి జనసేన. కాకపోతే ఎందుకంటే అందరం పొత్తులు ఉన్నాం కాబట్టి అందరికి పెద్దలకు గౌరవం ఇచ్చిండు, ముంగడి తీసుకుపోయిండు. ప్రతి ఒక్కళ్ళ కష్టం ఉందని ఎవరు లేనట్టు. కానీ ఈసారి కొత్త మార్పు ఏంటంటే పవన్ కళ్యాణ్ పక్క గెలిపించుకోలేదు మా ఇంట్లో మనిషి అనేది ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి అనిపించింది. పిఠాపురంలో మేము క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు అందరూ ఆపోజిట్ నుంచి ఎవరెవరో వైసీపీ వాళ్ళు కానీ మీరెందుకు తిరుగుతారు ఎన్నో మాటలు అన్నారు. అదే చూసుకుందాం మన టైం వచ్చినప్పుడు అని మేము అనుకున్నాం. మాకు గెలిచింది ముఖ్యం. వాళ్ళ లేక పైసలు వంచి లేకపోతే రౌడీజం చేసి ఓట్లు అడిగడానికి ఆడికి పోలేము. మేము ఇంత గెటకున్న అమ్మ ఇది మన పిఠాపురానికి ఆంధ్రప్రదేశ్ సార్ తెచ్చిన పథకాలు ఏమేమి ఉన్నాయో మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఇంటింటికి తిరుగుతుంటే వాళ్ళే ఆశీర్వదించారు. నాన్న మీరు తిరిగే అవసరం లేదు, వాళ్ళు ఎన్ని చెప్పినా మాతో తీసుకున్న సొమ్ము మళ్ళీ మాకే ఇస్తారు. మేము అది తిన్నా కానీ ఈసారి మార్పు కోరుకుంటాం. మామూలు నమ్మకం ఇట్లా భరోసా ఇచ్చారు మాకు. వాళ్ళు ఇంటింటికి పోతుంది, ఇంటింటి డోర్ డోర్ పోతే ఒకటే నమ్మకం. ఇంకోటి ఏంటంటే మొన్న రీసెంట్లో మా సార్ది బర్త్డే బిఫోరే అక్కడ 12,000 మంది చీరలు వంచాను మా సార్. ఓను డబ్బులు పెట్టుకొని లక్ష్మీ వాళ్ళు ఒక్కొక్క సారీ చూసుకుంటే వాళ్ళ ఆనందము వాళ్ళ సొంతం తమ్ముడిచ్చినట్టు, సొంతం వాళ్ళ ఇంటి మంచి ఇచ్చినట్టు అంత ఆనందంతో లైన్లతో ఆ పూజ సామాన్ ఒక్కటి కూడా మీరు ₹1 తెచ్చుకోద్దని అన్ని ఒక బ్యాగ్లో పెట్టి అన్ని ఒక సారీ ఇస్తే పట్టు చీర వాళ్ళ ఆనందం అయితే అలాంటి ఆనందం ఆంధ్రప్రదేశ్లో ఇంకా మస్తు పొందుతారని చెప్పి మాకు గబ్బర్ సింగ్ టీంకి నమ్మకం ఉంది. పీసీఆర్ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అందులో గబ్బర్ సింగ్ టీం స్టూడియోలో ఉన్నదంటే ఇంకా వాళ్ళ ఆనందానికి అవధులుండవు. నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి, ఎందుకంటే నేను లిఫ్ట్ చేయలేదు కాబట్టి. పీసీఆర్ ఫోన్ కాల్స్ తీసుకోండి పబ్లిక్వి. రైట్, ఎలా చూడాలి లడ్డు? ఏంటి లడ్డు ముద్దు పేరా? లడ్డూలా ఉంటామన్నా? లడ్డు అంటేనే ఇండస్ట్రీలో కూడా అందరు గుర్తుపడతారు సార్. ఎందుకంటే ఇక మేము మా సారు మూవీ చేసినాం, సర్దార్ గబ్బర్ సింగ్ మేము చేసినాం, అన్న వాళ్ళు గబ్బర్ సింగ్ చేసారు. చాలా మంచిగా అనిపించింది సార్. మేము పిఠాపురంకి వెళ్ళినప్పుడు కూడా సార్ క్యాంపెయినింగ్లో అసలు మేము వస్తున్నాం అంటేనే అందరూ మా వెనక రావడం కానీ ఇంటింటికి వాళ్ళు డోర్ టు డోర్ తీసుకుపోయి వాళ్ళు చెప్పిపించి మేము వాళ్ళకి సంబంధించడము. అరే అమ్మ ఇగో సార్ ఇవి పథకాలు పెట్టిండు, ఇవి చేసిండు, మీరు ఒక్కసారి సార్కి అవకాశం ఇవ్వండి అని మేము ముందుకే అసలు వాళ్ళకు మాట్లాడడానికి నిలబడి కూడా వస్తలేదు. మేము వస్తే నిలబడి మాకు దండం పెడుతున్నారు. అరే అమ్మ మీ ఆశీర్వాదం మాకు ఉండాలి, మా సార్కు ఉంటే మాకు అదే చాలంటే ఈసారి డ్యామ్ షోర్ పక్కా సార్ 100కి 100% గెలుస్తున్నాం అని చెప్పిన సార్. మేము చేసిన క్యాంపెయినింగ్కి మేము కూడా అరే కొన్ని సీట్లు వస్తాయేమో అనుకున్నాం సార్. కానీ 21కి 21 వచ్చిన జనసేన మన అభ్యర్థుల తరఫున ఎక్కడైనా అదే మర్యాద అదే రెస్పెక్ట్ కాదు. మిగతా నియోజకవర్గాలు మీరు తిరిగిన 15 నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు గెలుస్తారు అని అనిపించిందా మీకు? కొన్ని ఇబ్బందిగా అనిపించింది. అలా నిలబడే క్యాండిడేట్ ని ఎవరు గుర్తుపడతలేరు. అయ్యో ఈయన మాకు పరిచయం లేదేమో, కొత్తలో పాతలో అని అట్లా చూస్తలేరు. పవన్ కళ్యాణ్ సీట్ బొమ్మ అయింది, గెలిపించుకోవాలి అంతే. బొమ్మ గబ్బర్ సింగ్. మాకు జనసేనలో ఆ బొమ్మగా అనిపించిందని కొన్ని సీట్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన సీట్లో కూడా ఆడ మాకు పవన్ కళ్యాణ్ కనిపించింది. నాకు చంద్రబాబు నాయుడు కనిపించలేదు, పవన్ కళ్యాణ్ తక్కువ అన్నాను కదా సార్. అక్కడ ఆయన కష్టం అలా ఉంది, ఆయన జైలు పోయినప్పుడు ఆ నమ్మకం ఇచ్చిండు, నేను సీఎం చేసుకుంటాను అని చెప్పి ఆ భరోసాతో బయటకు వచ్చినప్పుడు మాకు నాకు కొన్నినే 21 సీట్లో పవన్ కళ్యాణ్ ప్రచారం అయినది అలా 16-17 సీట్లనే. ఆయన టీడీపీ 60 నుంచి 70 సీట్లకు ఆయన మా పవన్ కళ్యాణ్ ఓన్ గా పోయి ప్రచారం చేసిన ఉన్నారు సార్. ఇంటర్వ్యూ ఎట్లుందంటే మనకి ఇచ్చిన సీట్ల కాడికి ముఖ్యం కాదు, అవతల సీట్ కాడికి ఓటు చీలుకోకూడదు అన్నది కదా. అలా బాగా కష్టపడ్డారు సార్ మా సార్, బాగా కష్టపడ్డారు. మీరు చూస్తుంటే మన టీ టైం ఉదయం అనేది నామినేషన్ ర్యాలీ ఉండేది కాకినాడలో. పోయినాం, పోతే ఆయన నిలబడనీకి అయితలేదు. ఒక దిక్కు భయంకరమైన ఎండ. ఒకటేసారి ఇట్లా డన్మని కింద కొంగిపోయినారు. ఏమైనా సార్ చుట్టే ఉన్నాం, సెక్యూరిటీ అంతగా మా టీం అంతా ఆడనే ఉన్నాం. పట్టుకొని ఉంటే సార్ ఒకటేసరి అంత అలిసి అక్కడ బండి మీద 2 నిమిషాలు రిలాక్స్ చేసి మళ్ళీ బండి వేసి మళ్ళీ నేసి ప్రచారం మళ్ళీ వెళ్ళాడు. జనాలు విపరీతంగా వచ్చారు. అందరు ఏమనుకున్నారు, అయ్యో ఎడికి అయిపోతుందేమో అనుకుని. చుట్టుముట్టున్న లీడర్లు కూడా మేము కూడా అనుకున్నాం, అరే సార్ ఇతను ఒకటేసారి అట్లా అయిపోయినా జర్ర కొన్ని నీళ్ళు తాగిండి అన్నాడు కావాలి అన్నట్టు ఒకటే యాత్ర తీసుకుని కసి కదా. ఎందుకంటే అవమానాలు అలాంటివి అంతే సార్. అసలు పక్కకున్న వాళ్ళు కూడా జోష్ ఎట్లు ఇస్తారు సార్. ఒక్కొక్కరు షెట్లు ఇప్పేసి ఆ రెడ్ కంట వాళ్ళు సార్ మీద వేసి సార్ సార్ అని కిక్కలు పెడుతుంటే సార్ కూడా అసలు అరే అమ్మా వీళ్ళకి ఏదో ఒకటి చేయాలని వాళ్ళంతే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ ని ఎవరన్నా ప్రతి ఒక్కరు ఆయన దగ్గర నుంచి ఆయన చూసిన వాళ్ళు వీరు అభిమానం అయిపోతారు. వీడియోలు చూసిన ప్రతి ఒక్క లీడర్ కు వైసీపీ గానీ ఆడున్న పార్టీలు ఎవరికైనా గానీ అందరూ
పిల్లలు తిరుగుతారు, పోరలు తిరుగుతారు పవన్ కళ్యాణ్ అంటే అన్నారు. కానీ ముసలోళ్ళ కానుంచి మన మహిళలు సోదరిమణులు ఎంతగానో కష్టపడ్డారు అంటే మొగోళ్ళ కన్నా మాకన్నా లేదు. ఆయన ఆరతలు ఇచ్చుడు కానీ ఆయన ర్యాలీలో కానీ సక్సెస్ మీట్ అంతా మహిళలు చేసారు. అందరు ఏమనుకుంటారు, కొందరు మూర్ఖులు ఉంటారు వాళ్ళ ఇలా పేరు కానీ వర్మన్న మీరు కసి అంటారు అన్న. ఆ కసి అనేది మా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ చేయాలని బాగా చేయాలని అనుకున్నాను. ఆ కసి తీసుకొచ్చిన ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయన గొయ్యి ఆయన దోవుకున్నాడు. ఆయన కసి పేరడం ఏంటంటే దత్తపుత్రుడు 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 ఏందో అని చూపెట్టిండు. అదే 151 ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో లేరు, ఇలా వాళ్ళ ఇళ్లలో కూడా లేరు. డబ్బు అలా ఉంటది, డబ్బు అలా ఉండదు కాదు, వాళ్ళే పెంచుకున్నది. అది 164 సీట్లు కూడా వాళ్ళే ఇచ్చిర్రు మాకు. చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ ₹1 పంచిండో లేదో అని వాళ్ళకి ధైర్యం పోసిండు. అంతేగాని ఆ మట్టికైతే వాళ్ళే తవ్వుకున్నారు. అది జనాలలో మొత్తం రౌడీజం బాగా చేసారు వాళ్ళు. ప్రజలని బెదిరియడము, కబ్జాలు చేయడము చాలా చేసారు వాళ్ళు. క్యాంపింగ్లో కానీ ఎన్నైనా ఆయననే చెప్పిండు. అంటే అవతల పార్టీ మన పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి కూటమికి ఎంత వస్తున్నాయి ఆయననే చెప్పిండు. వై నాట్ 175 అంటే అది బాగా కలిసి వచ్చింది ఆయన కాలేదు. మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా సార్ కొంతమంది అక్కడ అరే మీరు ఇక్కడ రావద్దు ఇది మొత్తం వైసీపీ బస్తీ అంటే దర్జనం కాదు, కొడతారా కొట్టుర్రి. మేమైతే ప్రచారం వెళ్ళాం సార్, డైరెక్ట్ వెళ్ళిపోయాం. ఆడ ఒకటే అంటాడు, ఇట్లనే అంటాడు, ఇదే అన్నాడు. బాబు ఒక్కొక్క చేంజ్ ఇప్పుడే 30 ఏళ్ళు వెనుక పోయినాయి మీరు అనుకుంటా ఇదే అంటున్నాడు. కట్టెలు పట్టుకొని మీరు ప్రచారం చేసుకోండి, కాము వెళ్ళిపోతూ ఉండండి. ఒక్కదాలు కూడా ఆగొద్దు. అట్లా కూడా వచ్చినాయి. మేము వెళ్తుంటే ఇట్లా బండ్లు వచ్చి ఇట్లా ముంగడ తీసుకోవడము. వాళ్ళు నిజంగా అమాయకులు. మా వెనుక భయపడనీకి అంత దూరం ఇప్పుడు దాకా ఉంటారు మీరు, వెళ్ళిపోవాలి ఉండదు మొత్తం మా ఏరియా మొత్తం అయిపోయేదాకా మేమైతే ఖచ్చితంగా ఇక్కడే ఉంటాం సార్. మీతో ఏమైతే బాసుండు కదా, భయపడేదే లేదని చెప్పి వెళ్ళాం సార్. వెళ్ళాక ఆ రోజే ప్రమాణ స్వీకారానికి వెళ్ళాం, సార్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళాక తర్వాత ఆడికి వెళ్ళి వచ్చి మొత్తము మాక్సిమం 2 సంవత్సరాల నుంచి ఫ్యామిలీతో లేడు సార్ అని నాగబాబు సార్ని కలిసాము. సార్ని కలవ మా దేవుని కలిసి వెళ్తామంటే ఫ్యామిలీతో ఉన్నాడు సార్, మళ్ళీ కలుద్దామన్నాను. ఈ 4 days లో వెళ్తున్నాం సార్ దగ్గరికి మళ్ళీ కలుస్తారు. మాకు ఎప్పుడూ ఆ డోర్ ఓపెన్ లో ఉంటారు. మాకు అందరినీ డిపార్ట్మెంట్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది సార్. గబ్బర్ సింగ్ టీం ఎందుకు అని భీమనాయక్ షూటింగ్ అప్పుడు సార్ మిమ్మల్ని కలవడానికి ఇట్లా అయింది. వీళ్ళని ఎవరు ఆపుతారబ్బా, ఎవరు ఆపదు, వీళ్ళు డైరెక్ట్ నా దగ్గరికి రావాలి, వీళ్ళు నా మనుషులు, వీళ్ళు నా వీళ్ళు ఎప్పుడు వచ్చినా డైరెక్ట్ నా దగ్గరికి రావాలన్నారు సార్. ఆ మాట అంటే ఆ రోజు ఇట్లనే చూస్తున్నాం అంతే, ఏం మాటల్లో మాకు కూడా ఏదో చెప్దాం అనుకుని పోతాం కానీ ఏం మాట్లాడలేం సార్ చూసుకుంటాం. అదే టైంలో త్రివిక్రమ్ మా కోసం సార్ అసలు ఎవరికైనా ఆయన అంత సొంత బ్లడ్ సపోర్ట్ చేసిన అని మా కోసం హాఫ్ అన్ అవర్ రిక్వెస్ట్ చేస్తుంది. నువ్వు ప్రతి ఒక్క సినిమాలో మా గబ్బర్ సింగ్ టీం పెట్టుకోవాలి, వీళ్ళు నాకు పొలిటికల్ సపోర్ట్ అన్నిట్లో మంచిగా ఉంటారు, అలా కంపల్సరీ సినిమాలో తీసుకోవాలంటే త్రివిక్రమ్ సార్ ఏమన్నాడంటే సార్తో ఇప్పటిదాకా మీరు కామెడీ తీసుకోవాలి కదా, ఇప్పటి నుంచి సీరియస్ గా తీసుకెళ్తా అని చెప్పి నమ్మకం ఇచ్చింది. ఇవాళ కూడా మొత్తం రచ్చనే సార్. ఇప్పుడు ఇంటర్వ్యూ అయినాక గబ్బర్ సింగ్ మూవీ గురించి మేము అలా ప్లాన్ చేసుకున్నాం సార్. గబ్బర్ సింగ్ కు స్టేజ్ మీద అంతా స్క్రీన్ మీద కాదు, మేము లైవ్ లో ఆడి చూద్దాం అన్నట్టు ప్లాన్ లో ఉన్నాం సార్. ఇప్పుడు ఏ షోనే 2 ప్రోగ్రాంలు అయినాయి, 2 కేక్ కటింగ్ అయినాయి సార్. మీది అయిపోయినాక అక్కడికి వెళ్తాం. పవన్ కళ్యాణ్ గారిని మీ సినిమా లేకముందు నుంచి ఆయన అభిమానులా, లేకపోతే సినిమా నుంచి వచ్చిన తర్వాత ఎక్కువగా ఆయన అభిమానించడం మొదలు పెట్టారా? ఫస్ట్ అభిమానం చిరంజీవి సార్. ఓకే, చిరంజీవి సార్ తర్వాత ఈయన మాకు గబ్బర్ సింగ్ లో అవకాశం ఇచ్చినాను కదా సార్. మేము కొన్ని ఆయన 9 సినిమాలు చేశాము. ఆయన ఒక మంచి కార్యక్రమాలు మంచి ఏదైనా ఫేస్. అవును సార్, గబ్బర్ సింగ్ బాగా నోటెడ్ అయింది. గబ్బర్ సింగ్ లో బాగా నోటెడ్ అయినాము. అది చాలా మాకు పేరు వచ్చింది. అది బంగారము అన్నవరము ఇండస్ట్రీకి రావడం కారణము పవన్ కళ్యాణ్ సార్ని ఎప్పుడు చూస్తానా అని చెప్పి దాదాపు 6 years నుంచి వెయిట్ చేస్తున్నాను. ఏ మూవీ చేయలేదు. గబ్బర్ సింగ్ అంతాక్షరి టైంలో ఇట్లా ముంగడ కూర్చున్నా, నేను సార్నే చూస్తున్నా. అంటే ఆయననే నాకు ఖాళీగా చూసినా అని చెప్పి ఫుల్ హ్యాపీ ఫీల్. షూటింగ్ లైవ్ లో ఇట్లా కూర్చున్నా కింద అంతాక్షరి టైంలో కూర్చుంటే ఏం సాంగ్ ఉంది అన్నాడు. సార్ నేను వెనుక చూస్తున్నా, ఎవరిని అంటున్నాను, నువ్వే ఏ సాంగ్ అన్న సార్, ఇట్లా అమ్మ చూడాలని. ఓకే అన్నాడు. ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయింది సార్.
ఏం ఎంజాయ్ చేసిండంటే బా 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 మస్తు ఎంజాయ్ చేసినాం మేము కూడా లైవ్లో. రియాస్ అసలు ఏం లేదు సార్, ఒక పర్స్ నీ సాంగ్ ఇదా అన్నాడు 1.5 days సార్ అంతాశ్రీ మేము చేసిన షూటింగ్. హరిశంకర్ సార్ హరిశంకర్ చేసిన సాంగ్ బాగుంది వెళ్ళిపో ఆయన ఇచ్చిన మాకు హరిశంకర్ సార్ గాడ్ ఆయన మాకు ఈ రోజు మీ స్టూడియోకి రావడం కాదు మా గాడ్ ఆయన. ఎక్స్ప్రెషన్స్ తోటి ఎలా చెప్తావు ప్రవీణ్? ఆ పాట పాడు చూద్దాం. చూడాలి నిన్ను నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్రపోవాలి అమ్మా అమ్మా. కానీ అసలు ఆ సీన్ ఒక రేంజ్ లో సీన్ కదా అది, అసలు అలా ఉన్నంతసేపు కడుపు ఉబ్బిపోతుంది సార్. మాకున్న గెటప్ కి మేమున్న దానికి 6 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ ఈ అంతాశ్రీ మాకు అభిమానులు కాకుండా మాకు ఫ్యాన్స్ చేశారు సార్. వాళ్ళు ఎక్కడ పోయినా కూడా చిన్న పిల్లలు కూడా ఇట్లా పోయి అంకుల్ మీరు గబ్బర్ సింగ్ చేశారు అటు మనల్ని చూసే భయం పాటు ఇట్లా కొట్టి మనల్ని అడుగుతున్నాడు. అంత దగ్గర తీసుకుని సార్ మా హరిశంకర్ సార్, మా పవన్ కళ్యాణ్. గబ్బర్ సింగ్ తర్వాత మాతో మజాక్ చేస్తారు వచ్చి పిల్లలు, అరే నువ్వు ఈ పాట పడినావు అన్న ఈ పాట అని చెప్పి. మాదైతే సాంగ్ సార్ అదే మాది, ఎందుకంటే బోనాలు చేసి మేము హైలైట్ గా కొన్ని పండుగ చేస్తాము. అది ఏంటంటే బాగా కొట్టకురో తిట్టకురో తిన్మారుని అని చెప్పేసి అది నేను చేస్తా సార్ అని 20 సాంగ్ 20 మందికి ఇచ్చేసారు. ఎవరి వాళ్ళకి అక్కడ ఇచ్చేసారు 20 మంది. మేము మొత్తం 24 మంది పోయినాం అంతాశ్రీ టీం. అలా 24 సాంగ్లో ఓవర్ బెస్ట్ అని నా డాన్స్ మాస్టర్ వాళ్ళ అసిస్టెంట్ రాజన్న ఉండి ఓపికతో మాకు ఇది. అప్పుడు మా 20 మందిలో 8 మందిని ఫిల్టర్ చేసింది సార్, వీళ్ళు బాగా చేస్తున్నారు సార్. హరిశంకర్ సార్ చెప్తే ఓవర్ సాంగ్ అని చెప్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ సార్తో ఒక పాటు చూపెట్టి దాన్ని డైరెక్ట్ షూట్కి వెళ్ళాం. ఇక కొట్టకురో తిట్టకురో సాంగ్ అయితే మాకైతే అంతాశ్రీలోనే అందరూ దూరంకని దగ్గరికని మాడిన ఉన్నారని నాతో పవన్ కళ్యాణ్ నన్ను క్లాప్స్ కొట్టి ఆడడము, కొట్టకురో తిట్టకురో నేను డాన్స్ అది ఏమని అదైతే మామూలు ఆనందం కాదు సార్. ఈ లైఫ్లో నాకు మళ్ళీ ఇంకో సినిమా అవకాశం వస్తుందో నాకు తెలియదు అని ఈ లైఫ్లో నాకు ఈ గబ్బర్ సింగ్ అయితే నాకు చాలనుకున్నా ఆ రోజైతే అదృష్టం సార్. నేను డాన్స్ ఆడడము, ఆయన క్లాప్ కొట్టి నా రౌట్ తిరగడం అది ఎక్కడే సార్. ఆ దేవునితో నేను క్లాప్ కొట్టించుకున్నాను. అది నా హరిశంకర్ సార్, ఆయన పాదాల దండాలు ఎప్పుడు రుణవాడి ఉంటాను. ఆయన దయతో మా పవన్ కళ్యాణ్ సార్ నేను డాన్స్ అయితే క్లాప్స్ ఆ సంతాసులోనే ఈ మొన్న థియేటర్లో ప్రతి ఒక్క క్లిప్పింగ్ అది కొట్టకురో తిట్టకురో నా వాట్సాప్లో ఒక 100 పంపించారు నిన్న నుంచి రాత్రి నుంచి ఇప్పటిదాకా. పేపర్ చల్లడము అది ఆడము, ఆయన సార్ ఆడడము, థియేటర్లు మొత్తం అరుపులు లైవ్లో పెట్టి నైట్లో 2 గంటలకు నాకు లైవ్లో పెట్టి నాకు చూపెడుతున్నారు అన్నా నీ పాటకి ఎంజాయ్ చేస్తున్నాం అని. ఓన్లీ పవన్ కళ్యాణ్ హరిశంకర్ సార్ ఉంది ఫోన్లో ఉంది. చూపించండి. ఈ లోపల లడ్డు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సార్ మేము సార్ తోటి సర్దార్ గబ్బర్ సింగ్ చేసినాం సార్, సర్దార్ గబ్బర్ సింగ్ చేసినాం సార్. సార్ తోటి వర్క్ చేస్తే ఇంకా జోష్ వస్తుంది సార్. సారు మమ్మల్ని ఇట్లా గొడ్డలతో ఫైట్ సీన్లో నరికే సీన్స్ కూడా ఉన్నాయి సార్, ఫోటో సీట్లు ఉన్నాయి మాకు. ఇక సార్ తోటి మేము ఫైట్ కూడా చేస్తాం అనుకోలేదు సార్, ఎందుకంటే ఇప్పుడు అన్న వాళ్ళు ఇట్లా అందరితో ఫైట్ సీన్ మాకు కూడా ఉంటుందో ఉండదు అనుకున్నాం కదా సార్. కానీ సార్ మమ్మల్ని కొట్టే సీన్స్ ఉన్నందుకు మేము సార్ చేయలేదా అడిగేందుకు మాకు తృప్తి ఉంటుంది కదా సార్. అట్లా ఎలా ఉంటారు? చిన్న పెద్ద వ్యత్యాసం ఏమి చూపిస్తారు అందులోని? అదే జస్ట్ క్యారెక్టర్ కెమెరా గానీ ఆయన కళ్ళ ముందర ఏదైనా చిన్న సమస్య, ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ ఉంటారు సార్, ఒక షూటింగ్ పోతే 100 మంది లైన్లో నిలబడతారు. ఆయన చూసి నాకు ఈ పరిస్థితి ఏందని అప్పటికప్పుడు 5 నిమిషాలలో యాక్షన్ తీసుకుంటారు సార్. ఆయన కళ్ళ ముందు ఎంత చిన్న ఆర్టిస్ట్ గానీ సెట్ ఆయన మనిషిని చూడగానే ప్రాబ్లం అర్థమైపోతుంది, ఇబ్బంది పడుతుంది, 1 నిమిషంలో పిలిచి మాట్లాడతాడు. ఇది ఎందుకు ఎట్లా అవుతున్నాను అన్నిటికీ రెస్పాన్స్ అయ్యే గుణం ఒకటి నచ్చుతుంది సార్. సార్ పబ్లిక్ కాల్స్ కూడా ఉన్నారు, మరి ఆలోచన కూడా తీసుకుందాం. బద్రి నిడదవోలు నుంచి ఒక కాల్ ఉన్నారు. బద్రి గారు బద్రి వినిపిస్తుందా? నమస్తే బద్రి. గబ్బర్ సింగ్ టీం మన స్టూడియోలో ఉన్నారు ఎక్స్క్లూజివ్ గా. మీరు ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడుకోండి. మీ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారికి ఏ రకంగా విషెస్ చెప్తారు? మీరు టీవీ చూడకండి బద్రి గారు, ఒక్క నిమిషం. మీరు టీవీ చూడొద్దు, టీవీ మ్యూట్ లో పెట్టుకోండి. మీరు టీవీ నుంచి కొద్దిగా దూరంగా వచ్చి మాట్లాడండి మీరు మాట్లాడాలనుకుంటే, లేకపోతే కాల్ కట్ అయిపోతుంది. మీరు టీవీ చూడకండి,
మీరు బయటికి రండి బద్రి గారు, మీ ఫ్యామిలీని టీవీ చూడమనండి, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. మీరు బయటకు వచ్చి మాట్లాడండి. హలో, మాట్లాడండి. వస్తలేదు. వచ్చాం. మాట్లాడండి బద్రి గారు. ఆయన టీవీ చూస్తున్నట్టున్నారు, ఆ టీవీలో తన్మయత్వం మిమ్మల్ని చూసి. సార్ నమస్తే మాట్లాడండి సార్. పవన్ కళ్యాణ్ సార్కి శుభాకాంక్షలు అండి అమ్మాయికి. హలో చెప్పండి, మాట్లాడండి, మీరు మాట్లాడండి, వినిపిస్తుంది, మీరు మాట్లాడండి. సార్, పవన్ కళ్యాణ్ అమ్మాయి గారికి ఓకే శుభాకాంక్షలు అండి. ఓకే, గబ్బర్ సింగ్ టీం ఉన్నారు, ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. సార్ హలో, చెప్పండి బ్రదర్. బద్రి గారు, చెప్పండి. బద్రి గారు మీరు టీవీ ఫస్ట్ మ్యూట్ లో పెట్టండి ప్లీజ్. బాగా చేశారు సార్ మీరు. టీవీ మ్యూట్ లో పెట్టండి బద్రి గారు, టీవీ మ్యూట్ లో పెట్టండి. మీరు కన్వీనర్ బాగా చేశారండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. రైట్, నరేష్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఏముంటుందని ఇక సార్ తోటి మేము ఖాళీ ఇట్లా పక్కన నిలబడడం మాకు అదృష్టం అని నేను పోయిన ఇండస్ట్రీకి పోయినప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఇసిరేడా కాలు చేయ మీ మీదకి ఆయన కొడితేనే మేము ఇంత బాగుపడ్డాం. నిజంగా కొడతారు మామూలుగా ఇలా అలా వెళ్ళిపోద్దా? ఆయనకు మనకన్నా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ని చాలా జాగ్రత్తగా, ఒకవేళ బై ఛాన్స్ ఏమన్నా అయినా కూడా మేనేజర్ పిలిపించి ఆయన దగ్గర ఉండి కార్లు ఎక్కిపించి దాని ట్రీట్మెంట్ ఏంది, దాని ఇంటికి రాషన్ ఏంది. మా సర్దార్ గబ్బర్ సింగ్ ఒక మనిషికి అప్పుడు తాకినప్పుడు ఆయనకు ₹1,00,000 ఇచ్చి మళ్ళీ ఇంటికి హాస్పిటల్, మళ్ళీ ఇంటి కాడ ఫ్రీ ఉన్న రాషన్, ఆ విధంగా చూసుకుంటారు సార్. ఆయన ఇప్పుడు ఎన్ని మనసు ట్రీట్మెంట్ గురించి రెస్ట్ తీసుకుంటారు, అన్ని మనసు రాషన్ గీషన్ అమౌంట్ అంతా అరేంజ్ చేస్తారు సార్. ఇచ్చారు సార్, మేము కన్నా నేను అప్పుడు అయ్యప్ప అని మేనేజర్ ఉండే, అయ్యప్పకు మళ్ళీ కాల్ చేసి అడగడం, మళ్ళీ 1 వీక్ తర్వాత మర్చిపోవచ్చు అని, 1 వీక్ తర్వాత కూడా మళ్ళీ ఆ మనిషికి ఎట్లున్నా చేయి మంచిగా అయిందా అదే అయింది అని, అంత జాగ్రత్త సార్. అంతా మిగతా హీరోలకి పవన్ కళ్యాణ్ గారిని కంపేర్ చేయమంటే ఏం చెప్తారు సార్? మీరు చాలా మందిని చూసుంటారు కదా, అంటే ఎవరినో విమర్శించడం అని కాదు, ఏదో అని కాదు, జనరల్గా అంటే ఈయన వ్యక్తిత్వం కానీ, ఈయన మాట్లాడే తీరు కానీ, ఈయన చూసే ఆ చూపు కానీ, ఆ దృష్టి కానీ ఎలా ఉంటుంది మిగతా వాళ్ళకి వీళ్ళకి ఇండస్ట్రీలో? వాళ్ళ హోదాలు మెయింటైన్ చేస్తారు సార్. అంటే పవన్ కళ్యాణ్ సార్ అవన్నీ చూడడు. ప్రతి ఒక్క హీరోలు వాళ్ళ హోదా అంటే వాళ్ళ బ్లడ్తోని వాళ్ళ డైనల్ కూడా అలాగే ఉంటారు. ఇప్పుడు రామానాయుడు సార్ ఉంటే వెంకటేష్ సార్ అలాగే మెయింటైన్ చేయాలి, అట్లా కృష్ణ గారు అట్లా ఆయన చిరంజీవి వాళ్ళ తమ్ముడు అయినా కూడా అవన్నీ మర్చిపోతారు సార్. ఆయన అక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఉంటాడు. మన రీసెంట్గా మేము మంగళగిరి పోతుంటే అక్కడ చిన్న గుడిసె లాంటివి ఉంటుంది, అక్కడ గుడిసె లాంటివి ఉంటే లోపల పోయేటప్పుడు ఓరో ప్రాబ్లం ఉంటే ఒక 9 years ఆ పాపని ఇది 9 రోజుల్లో పట్టుకురు కదా, ఆ కంప్లైంట్ లోపల ఏసీ దాంట్లో కూర్చొని మాట్లాడవచ్చు అని ఆ అమ్మ అక్కడనే కలిసి ఆనే కుర్చీ చేయించి ఆనే ప్రాబ్లం ఉంది, ఆనే ఏసీపీ సార్ ఫోన్ చేయించి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసాడు. సార్ది అలా ఉంటాడు, నాకు ఏసీ బస్సు కావాలా, ఏసీ కావాలని. నువ్వు అలా గబ్బర్ సింగ్లో మేము ఒక సాంగ్ చేస్తున్నాము, సాంగ్ చేస్తుంటే ఆయనకు ఒక ఏసీ అనేది మొత్తం 4th floor మొత్తము ఏసీ కూలర్లు తెప్పించిండు. అంటే నేను ఏసీలు ఉన్నా మా ఆర్టిస్టులు అందరూ జూనియర్ ఆర్టిస్ట్ కాడికేని అందరికి కూలర్లు తెప్పించిండు. అందరు కూలర్ రైట్ 15 కూలర్ పెట్టారు. మేము బయటికి ఎండకోకుండా ఆ లొకేషన్లో కూర్చొని ఉంటుండే, షార్ట్ పోతుండే ఆయన ఏసీలో కూర్చుంటుండే, అంత బాగా చూసుకుంటాడు మా సార్. కర్నూలు నుంచి కళావతి గారు మరొక కాలర్ ఉన్నారు, సాయి తీసుకుందాం. కళావతి గారు, కళావతి గారు చెప్పండి అమ్మా. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ డిప్యూటీ గారు కొన్నివేళ పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే సార్. ఏంటి చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు మీరు, మాట్లాడలేకపోతున్నారు. పెద్ద ఫ్యాన్ సార్ నేను. అదే మాట్లాడలేకపోతున్నారు. నా ఏజ్ లో నాకు 1998 లో నా మ్యారేజ్ అయినప్పుడు బద్రి, సుస్వాగతం ఇట్లాంటి సినిమాలన్నీ నేను చూసేదాన్ని సార్. ఓకే, ఆయన డిప్యూటీ సీఎం అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. 10 మందికి ఆదరిస్తారని కోరుకుంటున్నాను సార్. అమ్మా, ఆయన సినిమాల్లో మీకు ఏది చాలా చాలా ఇష్టం? అంటే అన్ని సినిమాలు మంచి సినిమాలే, మీకు ఇష్టమైన సినిమా ఏంటండి పవన్ కళ్యాణ్ గారిది? సార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా? కళావతి గారు వినిపిస్తుందా?
సార్ సార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటండి, బాగా ఇష్టపడే సినిమా? ఈ మధ్య ఏం సినిమాలు చూడట్లేదు సార్, ఇంకా ఒక 10 years నుంచి. అప్పుడు బాగా చూసేదాన్ని సార్. కళావతి గారు, నా మాట వినిపిస్తుందా మీకు? సార్ వినిపిస్తుంది సార్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానురాలుగా ఆయన సినిమాల్లో మీకు నచ్చిన పాట ఏమైనా పాడతారా? పాడతాను సార్. మరి ఎలా విషెస్ ఉంటే చెప్తే ఆయన తీసుకోరు కదా, తన అభిమానులు అంటే ఏదో ఒకటి చెయ్యాలిగా. అవునవును సార్. ఒక పాట పాడండి, మీకు నచ్చిన పాట, చిన్నదైనా పర్వాలేదు. పాడతాను సార్. ఓకే, వెరీ గుడ్, ప్లీజ్. హ్యాపీ హ్యాపీ బర్త్డే మళ్ళీ చేసుకోరు, శుభాకాంక్షలు అందుకోరమా ముఖ్యమా ఆశలన్నీ. సరే ఏమంటారు? గ్రేట్, సూపర్ 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 అండి, సూపర్. చాలా ధైర్యంగా హ్యాపీగా పాడారు. అది ఎలా పాడారు, ఎంత పాడారు అని కాదు, మళ్ళీ బర్త్డే సాంగ్ మీరు ఎంచుకున్నారు. అమ్మ, గబ్బర్ సింగ్ టీం ఉన్నారు, ఏమైనా మాట్లాడితే మాట్లాడండి. అవును, గబ్బర్ సింగ్ టీం ఉన్నారు సార్, కల్పిస్తున్నారు. సాయి ఉన్నారు, లడ్డు ఉన్నారు, నరేష్ ఉన్నారు, ప్రవీణ్ ఉన్నారు. అందరూ పవన్ కళ్యాణ్ గారు భక్తులు, వీళ్ళు ఫ్యాన్స్ అనుకున్నారు కనుక. అవునవును సార్. అమ్మా ఎక్కడమ్మా? నేను రోజు న్యూస్ లో సార్ చూస్తుంటా సార్, పవన్ గారిని. కర్నూలు. మీకు మంచి రోజులు వచ్చినాయమ్మా, ఆంధ్రప్రదేశ్ కి మంచి దినాలు వచ్చినాయి. ధైర్యంగా ముంగడికి వెళ్ళాలి. మా పవన్ కళ్యాణ్ మీకు ఉన్నారు. కర్నూలుకి వస్తే నేను తప్పకుండా కలుస్తున్నా సార్. ఓకే అమ్మా, కంపల్సరీ అందరు కలుస్తాడమ్మా. సార్ చాలా మంచోడు. గారు థ్యాంక్ యూ అండి. ఆవిడకి 95లో పెళ్ళయిందట. ఆవిడ అసలు ధైర్యంగా ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు పాట పాడుతున్నారు అంటే ఆయన నిజంగా ఆయన అదృష్టం అబ్బాయి, ఇలాంటి వాళ్ళు దొరకడం. వీళ్ళ అదృష్టం కాదు, ఆయన అదృష్టం. మీలాంటి వాళ్ళందరూ కూడా దొరకడం. కానీ ఆయన ఎక్కడ గర్వం లేదు. సాయి, ఒక విషయం, ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్, ఎన్నికలు అయిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆ వ్యత్యాసం కనిపిస్తుందా మీకు? అంటే మేము అనుకున్నాం వాళ్ళ గెలిచినాక తర్వాత సినిమాలు చేస్తాడొచ్చు, మళ్ళీ సేమ్ అట్లనే ఆయన ఎవరెవరో ఏమన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తాడు అనుకున్నాను. అసెంబ్లీ అంతా కూల్గా మాట్లాడడం, బయట కూల్గా మాట్లాడడం, ఇంత చేంజ్ ఏందో మాకే అసలు అర్థమైతలేదు. అది ఏంటంటే చంద్రబాబు నాయుడు చేసిన పెద్ద పదవిలు అదొక బాధ్యతతో తీసుకున్నారు. సేమ్ అయితే 163 ఎమ్మెల్యేలను కూడా ఆ విధంగా చేంజ్ చేసుకుంటా, నన్ను అసెంబ్లీలో నేను తప్పు చేసినా కూడా నా తలక మీద తీసేసినట్టు మీరు అసలు స్పీకర్ గారిని అడగడము, అది అసలు మేము అసలు పవన్ కళ్యాణ్ సారేనా ఈ విధంగా మాట్లాడుతున్నారు? ఆ పోస్టర్ మీద చూడు ఎలా ఉన్నాడు. అదే విధంగా మేము డిప్యూటీ సీఎం అయితే ఇంకా మేము కాలేజీ వేసి ఇంకేమేమో చేద్దాం అనుకున్నామని, ఆయన బదులు ఆంధ్రప్రదేశ్ కాదు సార్, మంచి అని ఆయన ఎలా మారుతుండో ఆ మార్పు మాది కూడా వస్తుంది సార్. మేము కూడా మా వచ్చేసిన కూటమి మేము కూడా ఏదో చేద్దాం అట్లా, మాకు కూడా అట్లా అనిపిస్తలేదు సార్. అలా ఆయన ఉన్న మార్పు మాకు కూడా మార్పు వచ్చేసింది సార్. అంతకుముందు కన్నా స్పీచ్ల మీద ఆడియో చూస్తుంటుంది ఆవేశం కొన్ని మాట్లాడు, ఎందుకంటే కౌంటర్ అయిపోతే మనం తక్కువ అనుకునే అట్లా ఇస్తుండే. అదే పదవి వచ్చినాక పోరిశంబరి గారు ఎమరాను ఉన్నాను అప్పుడు అన్నావు, అట్లా ఇప్పుడు అట్లా లేదు, పదవి రాగానే బాధ్యత పెరిగింది సార్. ఒక సిస్టైన్ ఆవేశంతో నేను ఎడవను అంటున్నానని మా పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏ వైసీపీలని ఒక మాట అనొద్దు అని మాకే క్లాస్ ఇస్తున్నాడు. 60 ముసలాయన ఏంటంటే మా చంద్రబాబు నాయుడు అయినా ఆగుతలేడు, మరి రెడ్ బుక్ ఉన్నది, అందరు రికార్డు ఉన్నది, నేను చూపెడతా అంటున్నాడు ఆయన అని. పవన్ కళ్యాణ్ సార్ అయితే ఇంకా ఉల్టా చెప్తున్నాడు, మీరు వైఎస్ఆర్ అని ఒక్క మాట మీరు అనొద్దు, ఆ విధంగా చెప్తున్నాడు. నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ప్రజల జీవితానికి ఖర్చు పెడుతున్నాను. సిద్దిపేట నుంచి నగేష్ మరో కాలర్ ఉన్నారు. నగేష్ గారు, దయచేసి మీరు టీవీ చూడొద్దు, టీవీ మ్యూట్లో పెట్టుకుని మీరు మాట్లాడితే రైట్ కట్ అయిపోయింది. ఓకే ప్రవీణ్, మీకు ఎలా అనిపిస్తుంది ఆ డిఫరెన్స్ ఏంటి? అంత కామ్ అయిపోయారు కదా. ఆయన కామ్ కావడం రీజన్ ఏంటంటే ఆయనకు ఇప్పుడు ఒకప్పుడు అంటే సార్కి మా ముంగడ ఆపోజిట్ వాళ్ళు సార్ని ఏదేదో మాటలు మాట్లాడుతుంటే దానికి సారు అందరికి గట్టిగా జవాబు ఎలక్షన్లతో మొన్న గెలిచిన కాడ నుంచి సక్సెస్ అయిపోయినాక సార్ ఏంటంటే బాధ్యతలు పెరిగినాయి. ఇప్పుడు వాళ్ళ మీద రివెంజ్ కోసం కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఏం చేద్దాం, ఇంకా డెవలప్ చేయాలని చెప్పి ఆ బిజీలు ఉన్నారు సార్. అంతే, చేంజ్ ఏం లేదు సార్. అంతే చెప్పు తీసి
చాలా చాలా నీచంగా. పీకలు పిసుకుతా నా కొడకల్లారా అన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఎవరు కూడా ఎటువంటి కక్షలు కార్పణ్యాలకి పోవద్దు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అంటే ఆ సింక్ అవుతున్నదా ఆ క్యారెక్టర్కి ఆ ఫోటోకి ఆ కట్అవుట్కి అసలు అసలు ఎవరు అందరూ పరిశాన్ అంటే గెలవగానే ఇప్పుడు బాధ్యతలు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మనం దీన్ని డెవలప్ చేయాలి, ఇన్ని రోజులు దీన్ని మొత్తం ఆగం పట్టించి ఆంధ్రాని మొత్తం. సార్ ఇప్పుడు గెలిచినందుకు వాళ్ళు మిగతా వాళ్ళు కానీ భయంతో వస్తున్నారు. ఎప్పటికీ అట్లనే ఉంటుంది వాళ్ళకి. అరే ఏం చేస్తారో ఇది సైలెంట్ చాలా వైలెంట్ ఏదైనా అనేస్తే ఆ రోజుతో పోతుంది. కానీ ఆడు ఏం చేస్తున్నాడో ఏం ఆలోచిస్తున్నాడో అని అది తలుచుకుండి ఏం జరగకపోతే అమ్మో ఈడేం ప్లాన్ నెక్స్ట్ టైం అవుతుంది అన్నట్టు ఆలోచనలు ఉండిపోయారు. శ్రీనివాసరావు ద్వారపూర్ నుంచి శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు హలో, మాట్లాడండి. ముందుగా గబ్బర్ సింగ్ టీం కి శుభాకాంక్షలు అండి. హలో, మాట్లాడండి శ్రీనివాస్ గారు, వినిపిస్తుంది, మీరు కంటిన్యూ చేయండి. అలాగే మా డిప్యూటీ సీఎం గారికి శుభాకాంక్షలు అండి. ఏంటి పవన్ కళ్యాణ్ గారిని ఎప్పటి నుంచి మీరు అభిమానిస్తున్నారో ప్రేమిస్తున్నారో ఆరాధిస్తున్నారు? ఆయన పర్పస్, ఆయన విధానం చూస్తుంటే మాకు ఈ 100 రోజుల్లోనూ కూడా తేడా కనబడిందండి. ఎప్పటి నుంచి అండి, ఎప్పటి నుంచి మీరు ఆయనకి అభిమాని? ఎప్పటి నుంచి మీరు ఆయనకి అభిమాని? సినిమాల్లోనా రాజకీయంగానా? హలో శ్రీనివాసరావు గారు, పవన్ కళ్యాణ్ గారు మీకు సినిమాల్లో అభిమాన హీరో కింద లేకపోతే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అభిమాని సార్, రాజకీయ పరంగా కూడా, సినిమా ఫ్యాన్స్ కూడా సార్. ఏమనిపిస్తుందండి ఆయన చూస్తుంటే? ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆ డిఫరెన్స్? ఫస్ట్ నుంచి కూడా ఆయనదో స్టైల్ అండి ఇండస్ట్రీలో. అయ్యో అన్నగారు ఉన్నారని కాకుండా అతని స్టైల్ పర్ఫార్మెన్స్, అతని స్టైల్ విధానం అది చూపించుకోవడానికే తాపత్రయం పోయాడు కూడా ఆయన. ఆయన స్టైల్ విధానం వేరు. ఓకే, డాన్సుల్లో గానీ, కంపోజింగ్, ఫైట్ కంపోజింగ్ లో గానీ ఎక్కడ కూడా అడవిలు లేకుండా సింపుల్ గా చేద్దారన్న టైప్. ఆ స్టైల్లోనే ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ అండి. ఓకే, గబ్బర్ సింగ్ టీం ఉన్నారు, ఏమన్నా మాట్లాడతారా? ఏమన్నా అడుగుతారా వాళ్ళని? హలో అన్నయ్య నమస్తే, బాగున్నారా? హలో హలో శ్రీనివాస్ చెప్పండి. గబ్బర్ సింగ్ టీం సాయి మాట్లాడుతున్నారు, మీరు ఏమన్నా మాట్లాడితే మాట్లాడొచ్చు. ఓకే ఓకే సార్. అన్నయ్య నమస్తే, ఎలా జరుగుతుంది మన పండగ? అన్న సూపర్ గా ఉందన్న, ఇవాళ ఒక పండగలా ఉంది. సూపర్ అంటే మీ మాటలు వినబడుతున్నాయి, చాలా బ్రహ్మాండంగా చేసుకుంటారు అని. మాది ఒక విలేజ్ అయినా సరే ఈ రోజు ఇక్కడ ఇంచుమించు 1 కిలోమీటర్ లో ఇంచుమించు 200 ఫ్లెక్సీల మీద మా కుర్రోళ్ళందరూ కూడా మంచి జల్సా చేసుకుంటున్నారు. ఓకేనా, మీ ప్లస్ అది కాకుండా మీకు అయిన మట్టికైతే గ్రీన్నెస్ కోసము పవన్ కళ్యాణ్ సార్ అడుగుతున్నారు, మీ చుట్టాలతోని మీ ఫ్రెండ్స్ తోని ప్రతి ఒక్కరికి ఒక ముక్క నాటడానికి ట్రై చేయరన్నా. మన ఇంటికాడన్నా బయట ఏడన్నా మంచి ముక్కకు ఒక పేరు పెట్టండి. మన జనసేనలో మేం పేరు పెట్టా ముక్క మీరు కంపల్సరీ ఫోర్ట్ చేయరన్నా. మీరైతే కంపల్సరీ మనకు పచ్చదనం కావాలి. శ్రీనివాసరావు గారు ఇన్ఛార్జ్ అండి పర్యవేక్షణ, పిఠాపురం దగ్గరలోదే మాది ద్వారపూడి. మరోసారి శుభాకాంక్షలు. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకానే అన్నమాట మీరు కూడా, చాలా సంతోషం. ఏంటి ఆవిడ పిఠాపురం తాలూకా ఏంటి అంత ఫేమస్ అయిపోయింది? నెంబర్ ప్లేట్లు కూడా అవే వేస్తున్నారు. హైదరాబాద్ లో కూడా కనిపిస్తున్నాయి సార్, నేను చూశాను. పవన్ కళ్యాణ్ అక్కడ పిఠాపురం నుంచి ఎమ్మెల్యే పోటీ చేసినందుకు అక్కడ వాళ్ళకి అక్కది అని ఇప్పుడు మేము పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా మేము సికింద్రాబాద్ మేము అలా కూడా చెప్పుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మొత్తం ఏపీ మొత్తం అలా కాకుండా ఇక్కడ తెలంగాణలో కూడా ఆ విధంగానే ఫ్యాన్స్ ఆ విధంగా రాసుకుంటున్నారు. థియేటర్లు కూడా అదే అంటున్నారు, పిఠాపురం తాలూకా మేము సంధ్య థియేటర్లో ఎమ్మెల్యే తాలూకా మేము సినిమాకి వచ్చాము అని. మేము ఆ న్యూస్ ఆ లొల్లి అవి చూస్తా ఉన్నాం. మేము రోడ్డు మీద వెళ్ళినప్పుడు మొత్తం అవే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. ఈ సక్సెస్ చూశారు, ఉప ముఖ్యమంత్రులు ఆ సీట్లో చూశారు, ఆ హోదా చూశారు. ఇంకా వెండి తెర మీద ఇప్పుడు ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. కంపల్సరీ
ఇంకొక 5 ఏళ్ళ తర్వాత కూడా మా సార్ సినిమాలు చేయగలుగుతాడని ఆ 3 సినిమాలు కంప్లీట్ చేస్తాడు. మా సార్ మొత్తం ఆంధ్రప్రదేశ్ బాగా చేయాలన్నాడని 100%. ఈ 5 years తర్వాత మళ్ళీ ఆయన మా గోల్ ఒకటి, మా సార్ని సీఎంగా చూడాలని. అంటే ఆయన సీఎంగా చేయాలంటే ఈ 5 ఏళ్ళ ఆయన ఏం మంచి మంచి పనులు చేస్తాడు. సినిమాల అప్పట్లో సంవత్సరం ఒక సినిమా వస్తుండొచ్చు, 2 నెలలకు ఒక సినిమా రావచ్చు. ఇప్పుడు అదైతే మేము ఇండస్ట్రీకి మేము నమ్మకం ఇయ్యము. మేము కూడా ఇండస్ట్రీలో మేము కోరుకుంటాం సార్ని సినిమాలు చేయాలి అని ఆంధ్రప్రదేశ్కి మా పవన్ కళ్యాణ్ సార్ కావాలి, ఆయన ఉంటే బాగుంటుందని మా కోరిక. అక్కడ సినిమాలు చేసుకుంటారని సినిమాలకి పవన్ కళ్యాణ్ గారు దూరం అయితే తట్టుకోలేరు కదా అభిమానులు. అదే సార్, సంవత్సరం ఒక సినిమా చేస్తుంటే 2 సంవత్సరాలకు ఒక సినిమా. ఆయనకు బాధ్యతలు చాలా ఉన్నాయి, బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ చేయాలి. అలానే అట్లా మోడీ సార్ని కూడా తన ప్రేమిస్తాడు. ఆయన కూడా కొన్ని ఆయనకు చెప్పాడు, ఆయన సినిమాలు కొద్దిగా తక్కువ చేసుకుంటాడు, సినిమా చేయనంటలేడు, చేస్తాడు 100% చేస్తారు. ప్లస్ కొద్ది తక్కువ చేస్తాడు సార్. ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ ఉంటుంది. సార్ అయితే రావాలని కోరుకుంటాను నేను, ఎందుకంటే మంచిగా ఉంటుంది, జోష్ ఉంటుంది. మాకు కూడా అసలు సార్ సినిమా పడుతుంది ఈ నెల నెమ్మదిగా కామ్గా ఏమీ లేనట్టుగా నిత్య విద్యార్థిలాగా ఆయన అలా కూర్చుంటే అసలు తట్టుకోలేరు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ గారు కాస్త ఉండాలి, కాస్త పెంచాలి. ఫుల్ అంటే ఫుల్ జోష్ లో వెయిటింగ్ ఉన్నారు సార్. మేము కూడా అది అనుకునే వెయిటింగ్ ఉన్నాం సార్. నెక్స్ట్ సినిమాల్లో ఉన్నదా మీకు? మాకు వస్తాద్ భగత్ సింగ్ సార్ హరిశంకర్ సార్ అడిగితే 3 days క్యారెక్టర్ ఉందని చెప్పారు. ఆ సార్ మాకు కంపల్సరీ నమ్మకం ఇస్తాడు, చేస్తాడని. డేట్స్ లేవు కాబట్టి అయిపోయినా కానీ, లేకపోతే మళ్ళీ సేమ్ ఈ జోష్ ఉంటుందా? గబ్బర్ సింగ్ జోష్ సార్ ఎట్లా మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు బిజీ పెడతాడు మా హరిశంకర్ సార్. సార్ త్వరలో ఒకటి ఆల్రెడీ డిజైనింగ్ అవుతుంది సార్. శిల్పకళావేదిలో పెద్ద భారీ ఎత్తుగా ఫంక్షన్, అది భారీ ఎత్తుగా పోస్టర్, అది స్క్రీనర్ లాగా ఉంటుంది సార్. అది మొత్తం ఏపీ తెలంగాణలో అన్ని ఏరియా గల్లీ గల్లీకి ఆ పోస్టర్ అతక పెడతాము. అది త్వరలో ఆ పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం సార్. ఆ పోస్టర్ ఏంటంటే ఒక మామిడిపండు చెట్టు సార్, పెద్ద మామిడిపండు చెట్టు, అలా ప్రింటింగ్ అవుతుంది. మామిడిపండు చెట్టు పెద్దది. ఆ చెట్టు ఏమో వచ్చి సార్, ఆ చెట్టు వచ్చి చిరంజీవి సార్ మొత్తం సార్. ఈ చెట్టు రూపం మొత్తము చిరంజీవి గారు ఉంటారు. ఈ చెట్టు పండ్లన్నీ ఒక్కొక్క పండు ఆయన వేసిన బునాదులకే పుట్టిన పండ్లు ఆ డిజైన్ అవుతుంది సార్. చాలా భారీ కళ్యాణ్ గారు, నాగబాబు గారు ఉంటారు, వరుణ్ తేజ్ ఫ్యామిలీ ఉంటారు, అక్కడొక్కడ కొనగా అల్లు అర్జున్ ఉంటారు, ఇక్కడ మళ్ళీ మీరు కాంట్రవర్సీ చేయకండి, అక్కడ ఇట్లా ఉంటారు సార్, అక్కడక్కడ ఉంటారు. తీస్తలేం సార్. పండ్ల ఆయన పెట్టిన బునాదులకే వీళ్ళకి వచ్చారు, వీళ్ళు వేర్లకేం రాలే, ఈయన వేర్లతో వచ్చిండు. అవును, అదృష్టంగా అల్లుని చేసుకున్నారు. అంతేగాని ఆయన ఒక స్టేజ్ ఉన్నప్పుడే అల్లుని చేసుకున్నారు. ఆయన పెద్ద మెగాస్టార్ అయితే అల్లు రామారావు, అల్లు అరవింద్ చాలా దిమాగ్ కొట్టి ఉన్న వాళ్ళు గట్టి ఉంటారు. ఆ విధంగా అల్లుని చేసుకోరు. అని చెట్టును నరుకుతుంది సార్. వాళ్ళు చెట్టును నరకనీయము. ఈ జనాలు కొంతమంది ఇప్పుడు ఉన్న యూత్కి తెలియదు, చిన్న చిన్న పిల్లలకు తెలియదు. వాళ్ళకి తెలియని కోసము తెలంగాణ ఆంధ్రాలో మొత్తం పోస్టర్లు అతక వేస్తున్నాం. పుష్ప 2 రిలీజ్ ఉండొచ్చు, దానికి ముందు ఉండొచ్చు. అది మేము గబ్బర్ సింగ్ టీంలో సాయి రిలీజ్ చేస్తున్నాం. దాని ఖర్చు అంతా నేనే భరిస్తున్నా. ఆ పోస్టర్ రిలీజ్ చిరంజీవి సార్ వస్తే శిల్పకళావేదిలో ఉంటుంది, లేకపోతే చిరంజీవి వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఆ పోస్టర్ రిలీజ్ చేసి మొత్తం తెలంగాణ ఆంధ్ర పోస్టర్లు వస్తుంది. ఎందుకంటే చిరంజీవి కోసం ఏందని తెలవాలి, చిరంజీవి ఏ కష్టంతో వచ్చాడో చిరంజీవి కోసం తెలవడానికి కోసము దానికి ఏదానికైనా అది. నేను అల్లు అర్జున్ తిడతలేను, అల్లు అర్జున్ నేను అంటలేను. ఓకే, అల్లు అర్జున్ ఆ రకంగా అది చాలా బాధ అనిపించిందా? ఓకే, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, నేను అడగాలని అనుకోవట్లేదు ఈ సందర్భంలో అలాంటి అంశాలని. ఏమనిపించింది అసలు మీకు, ఎందుకు అలాగా ఆయన చేసాడని? మనము ఎలక్షన్ తర్వాత మర్చిపోయినాం సార్. మళ్ళీ పర్టికులర్గా డిజైన్ చేసుకొని వాళ్ళ బ్యానర్లో సినిమా రిలీజ్ చేసుకొని ఆడే పంచుని వచ్చి నాకు ఆర్మీ ఉన్నది, ఐ లవ్ యూ అనుకుంటా అలా ఐలా చెప్పవచ్చు. ఆయనకు ఆర్మీ ఉండొచ్చు సార్, ఇక్కడ భక్తులు ఉన్నాం. పవన్ కళ్యాణ్ చిరంజీవికి ఇక్కడ భక్తులు ఉన్నాం. ఆర్మీ అయినా రెడీ చేసుకోవాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. భక్తులని ఏమిటికి అవసరం లేదు, ఈ బలం ఇచ్చిండు ఆ అర్పులకే, వెళ్ళిపోతాం మేము అని ఎంతకన్నా చిరంజీవి దగ్గర వెళ్ళి అలా నాన్న వెళ్తాడు ఆయన వెళ్తాడు తగ్గించుకొని ఆయన పుష్ప 2 కూడా మా గబ్బర్ సింగ్ మెగా ఫ్యామిలీ అందరూ ఇట్టుకోవాలని కోరుకుంటున్నాం. ఫ్లాప్లని చెట్టు నరకకుండా
ఈ మధ్యలో వచ్చి ఈ పండు కొనకుండా పండు నేనే చెట్టుని అనడం అయితే ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అంత పిచ్చోళ్ళు లేరు, అందరికి ఎరక. నీ తప్పని వాడు అనేది ఎదుగు ఎదుగు, ఇంకా సినిమాలు ఇంకా పెద్ద స్టార్, ఇంకా ఇంకా మంచిగా కావాలని చిరంజీవి కూడా మంచిగా కోరి మొన్న ఇంటర్వ్యూలో అన్నాడు. ఆయన పరిగెత్తును నేను తీసుకొచ్చి ఇలా ఆయన ఇంకొడుకుతున్నట్టు నేనే నెంబర్ ఉడకాలనా వెళ్ళని అంటున్నా. అలాంటి చిరంజీవి సార్ చెప్తున్నారు. మాకు కూడా అల్లు అర్జున్ అంటే మాకు కోపం లేదు, అల్లు అర్జున్ కోసము ఆయన బిహో అది కరెక్ట్ కాదు. ఇన్ని రోజులు నువ్వు చిరంజీవి కోసం మాట్లాడి ఇప్పుడు మధ్యలో ఒక అవార్డు వచ్చి పుష్ప 2 వచ్చి 1000 కోట్ల హీరో కాదని ఇలా మర్చిపోదు కరెక్ట్ కాదంట. మీ అభిప్రాయం ఏంటి? అందరు కలిసి ఉండాలని కోరుకుంటారు సార్. కాకపోతే ఆ దురదృష్టం ఏంటంటే ఆయన ఎందుకు పోవాల్సి వచ్చింది, ఆ కారణం అయితే మేము కించపరచం. ఎవరైనా కళామ తల్లి పిల్లలు వీళ్ళ ఇంట్లో ఏంటంటే వీళ్ళ గొప్పతనాన్ని తెలుసుకుంటే ఇంకా బాగుంటుండే. అందరు చేసేసినట్టు ఎవరో మాస్ ఉంటుంది, చిన్న వాళ్ళు ప్రజలు కార్యకర్తలు అందరు కష్టపడ్డప్పుడు ఈయన దగ్గర పోయి మామయ్య అంటే అది ఇంకా భారీ ఉంటుండని మా ఆశ ఉండే, కానీ అది నెరవేరలేకపోయింది. ఓకే, ఎందుకు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేద్దాం. మీ అభిమాన దేవుడికి ఎలాగ విషెస్ చెప్తారు? ఇది చెప్తా ఉంటే నాకు హార్ట్ఫుల్గా నేను చెప్తున్నాను సార్. ఇక్కడ కూర్చున్నా మేము దగ్గరతో చూసినా, మీరు నాతో మాట్లాడారు, ఎన్నో చూసినా. మాట్లాడారా? ఎందుకు మాట్లాడారు? ఏమంటారు? ఏమంటారు చూడండి, ఎవరో ఈ గెటప్లు అదే నాకు చాలా సరదా అనిపిస్తుంటే మిమ్మల్ని చూస్తుంటే. ఏంటి ఇది ఒరిజినల్లా? ఒరిజినల్ సార్. ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుతున్నారు? నాదైతే ఒక 13 years సార్. 13 years. మీది 15 సంవత్సరాలు అవుతుంది సార్. సీనియర్. సర్దార్ గబ్బర్ సింగ్ చేసిందంటే ఇడిచిపెట్టి ఇట్లనే ఉంది ఇప్పటికి చేసింది కదా. అంటే మామూలు కుల్లా హెయిర్స్ ఉండే సార్, మామూలు హెయిర్స్ ఉండే. అంటే మేము ఒక 7 years ఒక 8 years అట్లా పెట్టి మళ్ళీ ఒక 7-8 years ఇట్లా డెడ్ లాక్స్ చేయించుతాం సార్. సార్ కూడా బాబు మార్లే సార్ అంటే ఫుల్ ఇష్టమే సార్. అంటే ఈ డెడ్ లాక్స్ చూడగలే సార్ కి అట్లా అట్లా కనిపించేస్తా సార్. సార్ గ్యాంగ్ పోగానే ఆయన సెంటర్ ఉండి అక్కడ 5 మంది ఇక్కడ 5 మంది రండి అని అక్కడ ఒక ఫోటో కొట్టుకుని బాగా ఇష్టం సార్. అతను మేము అడగక ముందు మేము అనిపిస్తాం మాకు సార్ కొంచెం అర్థమైపోతుంది ఆయనకు. ఓకే, ప్రవీణ్ ఏం చెప్పాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి? ఖచ్చితంగా ఇది చూస్తారు ఆయన, ఖచ్చితంగా మీ టీం ఏం చెప్పాలనుకుంటున్నారు? మనస్ఫూర్తిగా చెప్తున్నా సార్, హ్యాపీ బర్త్డే సార్. మీరు ఇలాంటి బర్త్డేలో ఇంకా 100 వేలు చేసుకోవాలి సార్. నెక్స్ట్ సీఎం గా చూస్తాం సార్ని, అంతే 5 years తర్వాత. మా కోరిక అనుకుంటున్నాను సార్, మోడీ గారి తర్వాత సారే ఉండాలి సెంటర్ అంతే. పిఎంఐలా సార్ మాకు ఎప్పటికీ మా మనసులో ఉంటారు సార్. సార్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్. నేను చెప్పేది ఏంటంటే సార్, మా సార్కి బర్త్డే విశేషమైనా ఆయన చేసుకునే ఇష్టం లేదని మేమందరం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఇంకా హ్యాపీ బర్త్డే చెప్తున్నాం సార్. మా పవన్ కళ్యాణ్ సార్ చెప్పిన ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణలో అన్ని ప్రతి ఒక్క భక్తులను చెప్తున్నాము, ఇంటింటికి చెప్పిన ఒక ముక్క కంపల్సరీ పాతి పెట్టాలి. మీరు ఆ ముక్కకు ఒక మంచి పేరు పెట్టాలి. మన పచ్చదనం కోరుకుంటున్నారు. అలాగనే మీరు బ్యానర్లు కేకులు అవి కాకుండా మీకున్న అనాథ హాస్టళ్లలో కొన్ని కాయగూరలు కొని ఆ కాయగూరలు వాళ్ళకి ఇవ్వండి. లేడీస్ కేసు అనాథ హాస్టల్లో కొన్ని దానం చేయండి. ఈ బ్యానర్లు ఒకరోజు చూస్తాం, 2 రోజులు తర్వాత చింపి బయట పడేస్తాము. మా పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం కాదు సీఎం చేసుకోవాలని మన కోరుకున్నది. ఆయన మార్పు కోరుతున్నాడు, ఆయన డబ్బు ఆశ లేదు. మీరు 100% మా పవన్ కళ్యాణ్ని నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో సీఎం చేసుకోవాలి.